మీ దగ్గర భారతీయ పాస్‌పోర్ట్ ఉందా? అది మీ దగ్గర ఉంటే మీరు భారత పౌరులని అధికారికంగా నిరూపితమైనట్లేనని భావిస్తున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన స్పష్టత మిమ్మల్ని విస్మయానికి గురిచేయక మానదు. భారతీయ పాస్‌పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే ఓ ప్రయాణ పత్రం మాత్రమే కానీ, అది పౌరసత్వానికి పూర్తిస్థాయి రుజువు కాదు అని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 14వ పాస్‌పోర్ట్ సేవా దివస్ వేడుకల సందర్భంగా విదేశాంగ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల నేపథ్యంలో ఓటర్ లిస్టు నుంచి తొలగించబడిన వారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పాస్‌పోర్ట్‌ను ఒక ఆధారంగా చూపించవచ్చా అని మీడియాను అడిగిన ప్రశ్నకు అధికారి ఇలా సమాధానమిచ్చారు. సిద్ధాంతపరంగా చూస్తే పాస్‌పోర్ట్ అనేది విదేశాల్లో మీ జాతీయతను సూచించేదే తప్ప అది పౌరసత్వ పత్రం కాదు అని ఆయన వివరించారు. కేంద్రం చేసిన ఈ ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు, రాజకీయ దుమారానికి దారితీసింది. శివసేన నేత ఆదిత్య ఠాకరే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది విడ్డూరంగా ఉందన్నారు. పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వ పత్రం కానప్పుడు దానిని జారీ చేసే ముందు పోలీసులు ఎందుకు అన్ని వెరిఫికేషన్లు చేస్తారు? మన దేశం భారతీయులు కాని వారికి కూడా పాస్‌పోర్ట్‌లకు ట్రావెల్ డాక్యుమెంట్లుగా ఇస్తుందా? ఈ ప్రకటనల వల్ల విదేశాల్లో భారతీయుల పాస్‌పోర్ట్‌లు లీగాలిటీపై అనుమానాలు వచ్చే ప్రమాదం ఉంది అని ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. గతంలో సుప్రీంకోర్టుతో పాటు పలు హైకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం భారతదేశంలో ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ లేదా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇచ్చే సర్టిఫికెట్లు ఏవీ కూడా పౌరసత్వానికి తిరుగులేని ఆధారాలు కావన్నారు. ఇవన్నీ కేవలం ఒక వ్యక్తి గుర్తింపు, నివాస ధృవీకరణకు మాత్రమే పనికొస్తాయన్నారు. విదేశాల నుంచి వచ్చి భారతదేశ పౌరసత్వం తీసుకునే వారికి మాత్రమే ప్రభుత్వం ప్రత్యేకంగా సిటిజన్షిప్ సర్టిఫికేట్ ఇస్తుంది కానీ దేశంలో పుట్టిన వారికి ఇలాంటి ప్రత్యేక పత్రం ఏదీ ఉండదన్నారు. ఇదే సమయంలో విదేశాంగ శాఖ పాస్‌పోర్ట్ సేవల్లో సాధించిన మైలురాళ్లను పంచుకుంది. బయోమెట్రిక్ సమాచారంతో కూడిన నకిలీలకు తావులేని చిప్ ఆధారిత ఈ పాస్‌పోర్ట్ల జారీ ప్రక్రియ వేగవంతమైందని, ఇప్పటి వరకు సుమారు 1.47 కోట్ల ఈ పాస్‌పోర్ట్లను జారీ చేసినట్లు వెల్లడించింది. అలాగే గత 10 ఏళ్లలో పాస్‌పోర్ట్ కేంద్రాల సంఖ్య 77 నుంచి 545కు పెరిగిందని, దీనివల్ల కేవలం 6 పని దినాల్లోనే పోలీస్ వెరిఫికేషన్ మినహాయించి పాస్‌పోర్ట్ డెలివరీ అవుతోందని కేంద్రం పేర్కొంది.